అకిరానందన్ ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్, మ్యూజిక్ కోర్సులు నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ తాజాగా అకిరానందన్ బర్త్డే ఏప్రిల్ 8 సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోను గమనిస్తుంటే అందులో అకిరానందన్ మీసం కట్టు అదిరిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇక అకిరానందన్ హైట్కి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాల్సిందే అన్నట్టుగా ఉంది. మీసం కట్టులో అకిరానందన్ లుక్ అదిరిపోయింది. ఇక అకిరానందన్ 21వ ఏటలోకి అడుగు పెట్టాడని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. రీసెంట్గా రేణు దేశాయ్ మాట్లాడుతూ అకిరా ఎంట్రీ మీద వచ్చిన రూమర్లను కొట్టిపారేశారు. ఓజీలో నటించడం లేదని, రామ్ చరణ్ చేతుల మీద డెబ్యూ ఇవ్వడం లేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్ని తన దగ్గర వాళ్ళు కూడా షేర్ చేసి మరీ అడుగుతున్నారని రేణు దేశాయ్ అన్నారు. అవన్నీ ఫేక్ న్యూస్ అని, మీడియా అంతా కూడా అభిమానుల ఎమోషన్ను వాడుకుని డబ్బులు సంపాదించుకుంటుందని తెలిపారు. అకిరా ఎంట్రీ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే అది తన ఇన్స్టాగ్రామ్ ద్వారానే వస్తుందని, తన నుంచి వచ్చిన సమాచారాన్ని అందరూ నమ్మండని, బయట వచ్చిన ఇన్ఫోని, రూమర్లని నమ్మకండని కోరారు. ఇక అకిరానందన్ అసలు ఏమనుకుంటున్నాడో తెలియడం లేదని, అకిరా ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అలా జరుగుతుందని, హీరో అవ్వాలని అనుకుంటే హీరో అవుతాడని, ఓ తల్లిగా తన కొడుకుని స్క్రీన్ మీద చూసుకోవాలని కోరిక ఉంటుంది కదా అని రేణు దేశాయ్ అన్నారు. అటు అకిరానందన్, ఇటు గౌతమ్ ఎంట్రీలు ఒకేసారి ఉంటాయా అని కొంతమంది అనుకుంటున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మధ్య కూడా ఇలాంటి పోటీనే ఉండేది. దాదాపు ఇద్దరూ ఒకేసారి కెరీర్ను స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు వారి వారసులు కూడా ఒకేసారి కెరీర్ను ఆరంభిస్తారా అన్నది చూడాలి.